ఓం శ్రీమాత్రే నమః. ప్రతి ఏడాది తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పేలాల పిండి ఎందుకు నైవేద్యంగా పెడతారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న విశేషం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి టాక్స్. నేను మీ మాధవి. పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. అందుకే ఈ రోజుని శయని ఏకాదశి కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం, విష్ణునామ స్మరణ, దానం చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ రోజున పేలాల పిండిని ఎందుకు సమర్పిస్తారు? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం అనంతరం తేలికగా జీర్ణమయ్యే సాత్వికమైన ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలనేది సంప్రదాయంగా వస్తుంది. అందువల్ల పేలాల పిండికి ప్రత్యేక స్థానం పొందింది. ఇది పవిత్రత, సరళతకు, భక్తికి ప్రతీకగా కూడా భావిస్తారు. మీ ఇంట్లో కూడా తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని నైవేద్యంగా పెడుతున్నారా? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మాధవి టాక్స్ తెలుగుని